ఈ శారీకి అయితే పళ్ళు వేస్తున్నాను, ముళ్ళు వేస్తున్నాను కదా. నేను ఎలా నేర్చుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఫస్ట్ వచ్చేసి ఇవి వేయడం రాదండి. కస్టమర్స్ మన షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ అవి రెడీమేడ్ ఉండేవి కదా, అవి అయితే వచ్చండి అదే మిషన్ మీద వేసి ఇచ్చేస్తాను. అవి ఉన్నాయంటే అవి కాదు, చేత్తో వేయాలి అని ఇలా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట కస్టమర్స్. అబ్బా వెనక్కి వెళ్ళిపోతున్నారు, అవి ఎట్లా వేస్తారేమో నాకు రావనుకున్నాను. ఆ టైంలోనే నాకు ఇంకా తెలిసిన అమ్మ అయితే నేను వేస్తాను మాకు ఇవ్వండి అంటే సరే అని, ఎందుకంటే మనకు బ్లౌజ్కి కుట్టడానికి మనీ వస్తాయి కదా, మళ్ళీ శారీతో పాటు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి తీసుకొని ఆమెకైతే ఇచ్చేదాన్ని. ఒకసారి ఏమైందంటే ఆమె వేసిన ముళ్ళు ఊడిపోయినాయి అనమాట. వచ్చి పెద్ద గొడవనే పెట్టుకుందామా, ఇట్లా నేను వేసేది 2-3 ఊడిపోయినాయి, తీసుకెళ్ళంగానే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాష్ చేస్తే ఉంటాయా అని తిట్టేసరికి బాగానే వేసేది. మరి ఆ రోజు ఎట్లా వేసిందో ఏమో, ఇంకా నేనైతే వేయలేదు, నాకు రాదు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలో తెలియక సరేనండి మొత్తం ఇప్పేసి మంచిగా వేసిస్తాను, అర్జెంట్ ఉండడం వల్ల కంగారులో అట్లా అయింది అని చెప్పాను. వెళ్ళిపోయింది. ఇంకా ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇట్లా వేస్తావా అక్క, చూడండి నన్ను ఎలా తిట్టారు అంటే సరే సరే నాకు సారీ ఏమనుకోకు, అర్జెంట్ ఉండడం వల్ల అని చెప్పి ఇంకా నాకు వేస్తుంది అనమాట. తను ఎలా వేస్తుంది ఏంటి అనేది కూర్చొని అవేదాకా అక్కడే ఉండి చూశాను. చూసిన తర్వాత ఇంకా నాకు నెక్స్ట్ మళ్ళీ గిరాకు వస్తే భయం వేసింది. ఆమె ఇట్లా అరిచింది కదా, మనీ కూడా చాలా తక్కువ ఇచ్చింది, మళ్ళీ ఏం ఒప్పుకోలేదు, ఇంత గొడవ అయింది, ఒప్పుకోవడం అవసరమా అనుకుంటూనే ఒప్పుకున్నాను. సరే మనమే ట్రై చేద్దాము అనేసి నేనైతే ఇంకా సిల్క్ థ్రెడ్స్ అవి మెటీరియల్ తీసుకొని ట్రై అయితే చేశానండి. నిజంగా ఫస్ట్ టైము ఎంత టైం పట్టిందంటే నాకు నడుము నొప్పి వచ్చేసింది, అవి జారిపోతున్నాయి తీస్తుంటే. ఇప్పుడంటే ఎన్ని చీరలన్నా స్పీడ్గా వేసేస్తా, ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అది కూడా కస్టమర్ శారీ మీద ఫుల్ భయమైంది. కానీ నిదానంగా కూర్చొని నైట్లో టైం అంతా పెట్టి మంచిగా వేశానండి. అప్పటి నుంచి నేనే వేస్తాను ఇంకా.